హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈ రోజు మనం పెరుగు వడ ఎలా చేసుకోవాలో చూద్దాము. తైరు వడ ఆర్ దహి వడ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రోజు వచ్చేసి మనం ఎలా అయితే మనం వడ వేసుకుని గారె వేసుకోవడానికి పిండి రుబ్బు పెట్టుకుంటామో సేమ్ అదే పిండి నేను కొంచెం తీసుకున్నాను సైడ్ కి దహి వడ కోసం. అండ్ అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను, కర్డ్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసి ఒక 100 ml ఆఫ్ వాటర్ వేసి జస్ట్ బీట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే తాలింపు కోసం కరివేపాకు, రెడ్ మిర్చి అండ్ జీలకర్ర అండ్ ఆవాలు అండ్ అలాగే పసుపు, ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు పెరుగుకైతే తాలింపు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఈ లోపు ఏం చేయాలి అంటే పెరుగు తాలింపు పెట్టే లోపు వాడికి కావాల్సిన ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వాటర్ ఆల్రెడీ బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయితే సరిపోతుంది, అంటే కొంచెం వేడిగా అయితే సరిపోతుంది వాటర్. ఇట్లా వేడి వాటర్ పెట్టుకోండి పక్కన. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. దీంట్లోనే పసుపు అండ్ ఉప్పు కూడా వేసేసుకోవాలి. దీన్ని ఒక్కసారి కలిపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని మనం కర్డ్ లో మిక్స్ చేసుకోవాలి. ఇట్లాగా మనం కర్డ్ లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్డ్ లోని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది, సో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. పోపు వేసి రెడీ చేసుకున్న కర్డ్ అనేది మనం పక్కకు పెట్టేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయింది. సో ఇప్పుడు మనం దీంట్లో ఎన్ని పడతాయో అన్ని వడలు అనేవి వేసేసుకుందాం. ఇట్లా వడ వేసేసుకుందాం. దీన్ని టర్న్ చేసుకుందాం. ఒక 4 వేసుకున్నాను, అంటే కొంచెం ఫ్రీగా మూవ్ అవుతాయి అని చెప్పి. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ అంటే మరీ డార్క్ కాదు, జస్ట్ వడ లోపలంతా ఉడికే వరకు మంచిగా ఉంచుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ లోకి వచ్చేసింది కదా, ఇలా సరిపోతుంది వడ. సో ఇప్పుడు మెయిన్ స్టెప్ వచ్చేసి ఇక్కడ వరకు అందరికీ తెలుసు కదా, వడ అనేది కర్డ్ వడ అనేది చాలా స్మూత్ గా రావాలి అంటే దీన్ని తీసుకెళ్లి మనం బాయిల్ చేసాం కదా వాటర్, ఆ వాటర్ లో వేసేసుకోవాలి. అట్లాగే అన్ని వడలు కూడా దాంట్లో వేసేసుకుందాం. ఇలా వాటర్ లో వేసిన ఒక 1 minute కి టర్న్ చేసుకోండి. ఇట్లా వడ అనేది టర్న్ చేసుకొని ఉంచండి. ఈ లోపు మనం ఇంకొక వాయ వడ అనేది వేసేసుకోవచ్చు. ఇంకొక వాయి వడ వేసుకున్నాం కదా, వేసుకున్న వెంటనే దీని దగ్గరకు వచ్చేద్దాం. దీన్ని ఇప్పుడు ఒక 2 గరిటెల్లో పెట్టుకొని అబ్జర్వ్ చేసుకున్న వాటర్ అంతా కూడా ఓవర్ గా ప్రెస్ చేయకూడదు. అది సింగిల్ హ్యాండ్ తో చేస్తున్నాను, సో అందుకే లైట్ గా ప్రెస్ చేస్తే ఎక్సెస్ వాటర్ అనేది వచ్చేస్తుంది. ఓవర్ గా ఎప్పుడు ప్రెస్ చేయకండి. అండ్ దీంట్లో వేసేసుకోవడమే. మనం రెడీ చేసి పెట్టుకున్న కర్డ్ లో వేసేసుకోవాలి. సింగిల్ హ్యాండ్ తో చేస్తున్నా, అందుకే కొంచెం టఫ్ గా ఉంది, బట్ ఓకే. ఇట్లా లైట్ గా ప్రెస్ చేసుకొని మన కర్డ్ లో అనేది వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకుంటే ఇలా వాటర్ లో డిప్ చేసి తీయడం వల్ల, హాట్ వాటర్ లో డిప్ చేసి తీయడం వల్ల ఏమవుతుంది అంటే వడలోకి కర్డ్ అనేది బాగా పీల్చుకుంటుంది. అండ్ అలాగే చాలా స్మూత్ గా ఉంటుంది, హార్డ్నెస్ ఎక్కడా ఉండదు. కంప్లీట్ వడ మొత్తం స్మూత్ గా ఉంటుంది, బాగా పీల్చుకుంటుంది అనమాట కర్డ్. సో దానివల్ల ఈ స్టెప్ అనేది మ్యాండేటరీ. 2వ వాయి వేసాను కదా, ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది వడ అనేది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం మెయిన్ స్టెప్ అయిన హాట్ వాటర్ లో వేసేసుకోవాలి. ఫైనల్ గా మన పెరుగు వడ అనేది రెడీ అయిపోయింది. నేను తక్కువకి మాత్రమే కర్డ్ కలుపుకున్నాను. నాకు కొంచెం ఎక్కువగా కర్డ్ ఉంటే నచ్చుతుంది, బాగా పీల్చి మంచిగా ఉంటుంది.
లేదు కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు హాఫ్ కర్డ్ ఒక కొంచెం బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని ఫైనల్ గా పైన వేసుకోండి, బాగుంటుంది. దీని మీద కారం బూందీ కానీ సేవ్ కానీ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.